అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి నాన్ డీటెయిల్ ఏదైతే ఉందో ఈ నాన్ డీటెయిల్లో మనం చూస్తున్నాము ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లో నాన్ డీటెయిల్లో ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనేటువంటి లెసన్ మనకు నాన్ డీటెయిల్లో ఉంది. దాన్ని బ్రీఫ్గా మనం ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో అసలు విషయం ఏముంది, ఏమేమి ఉన్నాయి, దీంట్లో క్యారెక్టర్స్ ఏంటి, దీంట్లో జరిగినటువంటి అడ్వెంచర్స్ ఏంటి అనేటువంటివి చాలా క్లియర్ కట్గా ఈ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు దీని మీద ఒక అవగాహన అనేటువంటిది పూర్తిగా వస్తుందన్నమాట. సరే చూద్దాం. ఇది ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనేటువంటి నాన్ డీటెయిల్ లెసన్. మనం దీనికి సంబంధించినటువంటి అబౌట్ ద ఆథర్ చూద్దాం. ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లో ఆథర్కి సంబంధించి సామ్యూల్ ల్యాంగ్హోర్న్ క్లెమెన్స్, అతని పేరు, ఆథర్ పేరు ఎవరంటే సామ్యూల్ ల్యాంగ్హోర్న్ క్లెమెన్స్, బిలాంగ్స్ టు 1835 to 1910, పాపులర్లీ నోన్ యాజ్ హిజ్ పెన్ నేమ్ మార్క్ ట్వెయిన్ అనమాట. అండ్ వాజ్ అన్ అమెరికన్ రైటర్, హ్యూమరిస్ట్, పబ్లిషర్ అండ్ లెక్చరర్. ఇక్కడ చూడండి, సామ్యూల్ ల్యాంగ్హోర్న్ క్లెమెన్స్ అనేటువంటి వ్యక్తి 1835-1910కి సంబంధించిన వ్యక్తి, పాపులర్ అయినటువంటి ఇతను ఎలా తెలుసు పాపులర్గా అంటే కనుక అతని యొక్క కలము పేరు మార్క్ ట్వెయిన్గా తెలుసు అనమాట. ఈ కలం పేరే ఫేమస్ అయిపోయిందనమాట. అయితే ఇతను అమెరికాకు సంబంధించినటువంటి రచయిత, అలాగే హాస్య రచయితగా, అలాగే పబ్లిషర్గా, లేకపోతే ఒక లెక్చరర్గా కూడా మనం చూడవచ్చు అనమాట. అతను రాసినటువంటి బెస్ట్ నవల్స్, అతను రాసిన నవల్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే ద అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెర్రీ ఫిన్ అనేటువంటిది ఒకటి, లైఫ్ ఆన్ మిసిసిప్పి అనేటువంటిది ఒకటి ద అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెర్రీ ఫిన్, అలాగే రెండవది లైఫ్ ఆన్ మిసిసిప్పి అనేది, మూడవది ద ప్రిన్స్ అండ్ ద పాపర్ అనేటువంటివి అతను రాసినటువంటి ఆటల్లో ముఖ్యమైనటువంటి ఆటలుగా మనం చూడవచ్చు అనమాట. ఇవి ఫేమస్ అయినటువంటి నవల్స్. సరే, ఈ లెసన్లో ఏముందో చూద్దాం. ఇతను మార్క్ ట్వెయిన్ అయినటువంటి వ్యక్తి ఈ విధంగా ఉంటారనమాట. మార్క్ ట్వెయిన్ అయినటువంటి వ్యక్తి ఈ విధంగా ఉంటారు. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనం చూద్దాం దీంట్లో క్యారెక్టర్స్, అసలు ఈ నవల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు అనేటువంటి చూద్దాం. మనం చైల్డ్ క్యారెక్టర్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ, కిడ్స్ యొక్క క్యారెక్టర్లు అనమాట, పిల్లల యొక్క క్యారెక్టర్లు. దీంట్లో టామ్ సాయర్ అనేటువంటి వ్యక్తి, అలాగే హకిల్బెర్రీ ఫిన్, జో హార్పరు, బెకీ థాచర్ అనేటువంటి వాళ్ళు పిల్లల యొక్క క్యారెక్టర్స్ కనపడుతున్నాయి. ఈ టామ్ సాయర్ అనేవాడు ఎవడు అంటే కనుక ద నవల్స్ ప్రొటగనిస్ట్ ఏ మిస్చియస్ బాయ్ విత్ యాక్టివ్ ఇమాజినేషన్ అన్నాం మనం. ఈ నవల యొక్క హీరో ఆఫ్ ద నవల్గా మనం చూడవచ్చు. ఇతను ఎవరంటే చాలా అల్లరి పిల్లవాడు, అంతేకాకుండా మంచి ఇమాజినేషన్, ఊహాజనకం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు అనమాట. హకిల్బెర్రీ ఫిన్ ఇతను టామ్ యొక్క ఫ్రెండ్, అలాగే ప్రతి దాంట్లోనూ కూడా, ప్రతి అడ్వెంచర్లో కూడా, ప్రతి సాహసంలో కూడా టామ్తో ఉండేటువంటి వ్యక్తి. జో హార్పరు అలాగే అతనితో కలిసి ఆడుకునేటువంటి వ్యక్తి, ఇతను కూడా టామ్ యొక్క ఫ్రెండ్ అనుకున్నాం మనం. బెకీ థాచర్ గర్ల్ అనమాట. ఈ టౌన్ జడ్జి యొక్క కూతురు అనమాట. టౌన్ జడ్జి యొక్క ప్రెట్టి ఎల్లో హెయిర్ డాటర్ అంటాం మనం, బెకీ థాచర్ అనేటువంటి ఆవిడ. వీళ్ళని మనం షార్ట్కట్లో మనం ఇతనేమో టామ్ అనేటువంటి వ్యక్తిగా, ఇతనేమో హక్ అనేటువంటి వ్యక్తిగా, జో అలాగే బెకీ, ఈ ముగ్గురు కూడా మనకి ప్రతి అడ్వెంచర్లో మనకు కనిపిస్తారు. ఈవిడ ఒక్క దాంట్లో మాత్రమే, ఒక అడ్వెంచర్లో మనం ఈ నలుగురు కూడా కలిపి దాంట్లో చూడగలన్నమాట. వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం మనం. సరే, ఇవి పిల్లల యొక్క క్యారెక్టర్స్. ఈ టామ్ అనేటువంటి వ్యక్తికి పేరెంట్స్ అనేవాళ్ళు లేరు, అలాగే హకిల్బెర్రీ ఫిన్కి ఫాదర్ ఉన్నా కానీ లేనట్టే, అంటే అతను ఎప్పుడు ట్రౌండ్ అంకార్డ్ అంటాం మనం. అలాగే జో హార్పర్కి పేరెంట్స్ ఉన్నారు, బెకీ థాచర్కి కూడా పేరెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఈ టామ్ అనేటువంటి వ్యక్తిని వాళ్ళ చిన్నమ్మైనటువంటి యొక్క ఆంట్ పోల్ అనేటువంటి ఆవిడ పెంచుకుంటుందన్నమాట. ఇది మనకి స్టోరీలో మనం చూస్తే దీంట్లో క్యారెక్టర్లు ఎన్ని కనపడుతుంది, పిల్లల యొక్క క్యారెక్టర్లు అంటే 4: టామ్ సాయర్, హకిల్బెర్రీ ఫిన్, జో హార్పరు, బెకీ థాచర్, ముగ్గురు బాయ్స్, ఒకళ్ళేమో గర్ల్ అనమాట. ఏమండి, నెక్స్ట్ మనం అడల్ట్స్ యొక్క క్యారెక్టర్లు చూద్దాం. అడల్ట్స్ యొక్క క్యారెక్టర్లో ఇక అడల్ట్స్ క్యారెక్టర్లో మనం చూస్తే ఆంట్ పోలి, ఇంజిన్ జో, మప్వాటరు, రాబిన్సన్, వీడో డగల్స్, జడ్జ్ థాచర్ అనేటువంటి వ్యక్తులు కనపడుతున్నారు. దీంట్లో మనకి ఆంట్ పోల్ అనేటువంటి ఆవిడ ఉంది. ఈవిడ ఎవరంటే కనుక టామ్ యొక్క చిన్నమ్మ. ఆంట్ పోల్ అనేటువంటి ఆవిడ టామ్స్ యొక్క ఆంట్ అండ్ గార్డియన్, టామ్ యొక్క చిన్నమ్మ అనమాట. వీళ్ళ సిస్టర్ యొక్క పిల్లవాడే ఈ యొక్క టామ్ అనేటువంటి వ్యక్తి. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళ చిన్నమ్మైనటువంటి ఆంట్ పోల్ అనేటువంటి ఆవిడ పెంచుకుంటుంది అనమాట. మరి ఈవిడికి పిల్లలు లేరా అంటే మాత్రం ఉన్నారు ఇద్దరు. ఒకళ్ళు సిడ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, మేరీ అనేటువంటి ఆవిడ
ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. వీళ్ళతో పాటు టామ్ అనేటువంటి వ్యక్తిని కూడా చాలా గారాబంగా పెంచుకుంటుంది, ఎందుకంటే పేరెంట్స్ లేరు కాబట్టి. సరే, దీంట్లో మనకి ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి కనపడతాం. ఇతను ఏ వైలెంట్ విలన్స్ మ్యాన్ అన్న మనం ఈ నవల్లో విలన్గా చూడవచ్చు అనమాట ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తిని. మప్ వాటర్ అనేటువంటి వ్యక్తి హ్యాప్లెస్ డ్రంక్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ఇంజిన్ జో యొక్క ఫ్రెండ్ మప్ వాటరు. ఇతను హ్యాప్లెస్ డ్రంక్ అంటే ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు, మద్యం మత్తులో ఉంటాడు అనమాట. డాక్టర్ రాబిన్సన్, ఇతను ఎవరంటే ఏ రెస్పెక్టెడ్ లోకల్ ఫిజిషియన్ అనమాట, ఆ ప్రాంతంలో పేరుగాంచినటువంటి డాక్టర్ గారు అనమాట ఈయన. వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు, ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి, మప్ వాటరు, అలాగే రాబిన్సన్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అనమాట. ముగ్గురు కూడా ఫ్రెండ్స్. అంతేకాకుండా గ్రేవ్ రాబర్స్ అంటాం వీళ్ళని. అంటే గ్రేవ్ రాబర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాధుల్ని దొంగిలిస్తారనమాట. ఇది ఎందుకు దొంగిలిస్తారంటే డాక్టర్ రాబిన్సన్ అనేటువంటి వ్యక్తికి డెడ్ బాడీస్ అనేటువంటిది అవసరం అనమాట. అయితే ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి, మప్ వాటర్, వీళ్ళు ముగ్గురు కలిసి సమాధుల దగ్గరికి వెళ్ళటం, రీసెంట్గా చనిపోయినటువంటి బాడీస్ దొంగిలించి తనకు అప్పచెప్పడం, అప్పుడు ఇతనేమో కొంత మనీ అనేటువంటిది వీళ్ళిద్దరికి కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ విధంగా సమాధులు దొంగిలించి ఆ శవాలను పట్టుకెళ్తూ ఉంటారనమాట. సరే, ఇక విడో డాగల్స్ అనేటువంటి వ్యక్తి సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి ప్రాంతంలో సంపన్న స్త్రీగా చూస్తున్నాము. అయితే రిచ్ లేడీ అనమాట ఈవిడ. ఈ యొక్క హక్ అనేటువంటి వ్యక్తిని కూడా ఈవిడ చివరిలో మనకి దత్తత తీసుకోవడం అనమాట. ఇక జడ్జి థాచర్ని చూస్తున్నాం మనం. బెక్కీ థాచర్ యొక్క ఫాదరే ఈ యొక్క జడ్జి థాచర్ అనమాట. ఇతను ఆ లోకల్లో ఉన్నటువంటి కంట్రీ జడ్జి అనమాట. ఇతను చాలామంది ఇన్స్పైర్గా తీసుకుంటారనమాట. అటువంటి గొప్ప వ్యక్తి అనమాట ఈ జడ్జి థాచర్ అనేటువంటి వ్యక్తి. దీంట్లో మనం చూస్తే ఆంటిపోల్ అనేటువంటి ఆవిడ, ఇంజిన్ జో, మప్ వాటరు, రాబిన్సన్ ముగ్గురు ఫ్రెండ్స్ అనుకున్నాం. విడో డాగల్స్ సంపన్న స్త్రీ సెయింట్ పీటర్స్బర్గ్లో. అలాగే జడ్జి థాచర్ అనేటువంటి ఆవిడ బెక్కీస్ యొక్క ఫాదర్ అని కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇది ఈ అడల్ట్స్ యొక్క క్యారెక్టర్లు అనమాట, పెద్దవాళ్ళ యొక్క క్యారెక్టర్లు ఈ విధంగా దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. సరే, వీళ్ళు చేసినటువంటి అడ్వెంచర్స్ ఏంటి అనేటువంటి చూస్తే ఇక్కడ మనకి పెయింటింగ్ ద ఫెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది మనకి. పెయింటింగ్ ద ఫెన్స్ అనేటువంటి దీంట్లో టామ్ అనేటువంటి వ్యక్తికి, ఎవరైతే ఉన్నారో టామ్ అనేటువంటి వ్యక్తికి సాటర్డే సెలవు ఉంటుంది స్కూలు, అలాగే సండే కూడా సెలవు ఉంటుంది అనమాట. ఈ 2 రోజులు వీడిని కాపలా కాయటం అనేటువంటిది చాలా కష్టం, ఎందుకంటే అల్లరి పిల్లవాడు కాబట్టి. అంచేత ఆంట్ పోలే అనేటువంటి ఆవిడ, ఆంట్ పోలే ఉంది కదా మనకి వీళ్ళ చిన్నమ్మ, ఈవిడ ఏం చేసేదంటే ఎలాగైనా సరే ఈ వ్యక్తిని నేను కంట్రోల్ చేయాలంటే వీడికి ఏదోటి పని అప్ చెప్పాలని చెప్పి ఏదోటి పని అప్ చెప్తూ ఉండేది అనమాట ముందుగానే. అందువల్ల ఇక్కడ ఆ పెన్స్కి పెయింటింగ్ వేయడం అనేటువంటిది అప్ చెప్పింది. ఇది ఆ పిక్చర్లో మనం చూస్తున్నాము. ఖాళీగా ఉంచకుండా ఏదో పని అప్ చెప్పి, లేకపోతే ఇటు చేతికి దొరకడని చెప్పి ఆ పని అప్ చెప్పినటువంటి పిక్చర్ అనమాట ఇది మనం చూస్తున్నాము. నెక్స్ట్ చూద్దాం వీళ్ళు చేసినటువంటి అడ్వెంచర్స్. వీళ్ళు ముఖ్యంగా 3 అడ్వెంచర్స్ అనేటువంటివి, ముఖ్యంగా మనం 3 అడ్వెంచర్లు చేసినట్టు కనిపిస్తుంది మనకి. ఫస్ట్ గ్రేవ్ యార్డ్ అండి. ఈ గ్రేవ్ యార్డ్ ఏంటి, సమాధుల వద్దకు వెళ్ళడం. ఎవరెవరు వెళ్ళారు, టామ్ అనేటువంటి వ్యక్తి, అలాగే హకిల్బెర్రీ ఫిన్, జో హార్పర్ అనేటువంటి వ్యక్తులు, అలాగే ఇక్కడ సమాధుల వద్దకు వెళ్ళారు. 11 గంటల రాత్రి సమయంలో వెళ్ళారనమాట. ఎందుకు వెళ్ళారు అక్కడికి అంటే కనుక దెయ్యాలు ఉంటాయి అక్కడ, గోస్ట్లు ఉంటాయని చెప్పి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ముగ్గురు కూడా. ఇక్కడ మనకి వాళ్ళు చెట్టు చాటు నుండి చూస్తున్నారు. అలాగే అలా చూస్తూ ఉండగా అక్కడ దెయ్యాలు చూడలేదు, కానీ అక్కడ ఒక 3 వ్యక్తులను చూశారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ఇక్కడ ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి, డాక్టర్ రాబిన్సన్, అలాగే మప్ వాటర్ అనేటువంటి వ్యక్తి, 3 కనపడ్డారు అక్కడ. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి అంటే కనుక వాళ్ళు గ్రేవ్ రాబర్స్, సమాధులు దొంగిలించడానికి వచ్చారు. అయితే అనుకోకుండా వాళ్ళ 3కి కొంచెం క్లాష్ వచ్చి చెప్పి ఆ డబ్బుల విషయంలో వాళ్ళు గొడవ వచ్చి ఏం చేశారంటే ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి డాక్టర్ గారిని మర్డర్ చేయడం అనేటువంటిది చూస్తారనమాట. ఈ 3 వ్యక్తులు కూడా అక్కడ డాక్టర్ గారిని చంపడం, ఆ మర్డర్ కేసు అనేటువంటిది మప్ వాటర్ మీద మోపడం అనేటువంటి జరుగుతుందనమాట. మప్ వాటర్ ఎప్పుడు కూడా మద్యం మత్తులో ఉంటాడు, ఏమీ తెలియదు అతనికి. అందుచేత ఈ ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి డాక్టర్ గారిని చంపేసి ఆ నేరాన్ని ఏం చేస్తారంటే మప్ వాటర్ మీద మోపుతాడనమాట. ఆ విషయాలన్నీ కూడా టామ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారనమాట గ్రేవ్ యార్డ్లో. సరే, తర్వాత అతనికి మప్ వాటర్ని అరెస్ట్ చేయడం, తర్వాత నిజం ఏదైతే ఉందో కోర్టులో టామ్ సాయర్ అనేటువంటి వ్యక్తి చెప్పడం, దాని ద్వారా మప్ వాటర్ అనేటువంటిది విడుదల అవ్వటం, ఆ యొక్క టౌన్లో హీరోగా టామ్ని మనం చూస్తున్నాం అనమాట. అయితే ఆ తర్వాత ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేటువంటిది మనకి ఈ స్టోరీలో మనకు కనిపిస్తుంది అనమాట.
ఇది ఫస్ట్ అడ్వెంచర్గా మనం గ్రేవ్ యార్డ్ని మనం చూడగలం. తర్వాత రెండవది ఏంటంటే జాక్సన్ ఐలాండ్. ఇది దగ్గరగా 3 మైళ్ళ దూరంలో సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి ప్రాంతానికి 3 మైళ్ళ దూరంలో ఉందన్నమాట. ఇది ఈ యొక్క ఐలాండ్ అనేటువంటిది. ఈ ఐలాండ్కి వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారనమాట. ఎవరు? టామ్ అనేటువంటి వ్యక్తి, అలాగే హకిల్బెర్రీ ఫిన్ను, జో హార్పర్ అనేటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. ఎందుకు ఇక్కడికి వచ్చారంటే సముద్రపు దొంగలు ఉంటారంటే ఇక్కడ వాళ్ళు దాచినటువంటి నిధులు మనం జాగ్రత్తగా మనం కూడా తీసుకుని ఉన్నవాళ్ళం అయిపోదామని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇది సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్నటువంటి ఎవరికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కూడా తెలియకుండా ఇక్కడికి రాత్రి వేళ రావడం, వాళ్ళు కొంత ఫుడ్ని తెచ్చుకోవడం, ఒక రాఫ్ట్ అనేటువంటి దాన్ని తీసుకుని దాని మీద వాళ్ళు వండుకోవడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, అంతేకాకుండా ఆ వెన్నెల రాత్రులు నిద్రపోవడం జరిగిందనమాట. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజుల సమయానికి వీళ్ళు సెయింట్ పీటర్స్బర్గ్లో వీళ్ళ ముగ్గురు గురించి ఆరా రావడం, వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో తెలియదు, వీళ్ళు చనిపోయారేమో అనుకుని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక సంతాప దినం అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసినటువంటి విషయం వీళ్ళు తెలుసుకున్న తర్వాత చివరిలో వాళ్ళు ఏడుస్తున్న సందర్భంలో చివరిలో వెళ్ళి ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తారు, చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. ఇది జాక్సన్ ఐలాండ్కి సంబంధించినటువంటి ఒక అడ్వెంచర్ అనేది ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇది నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మెక్డగల్స్ కేవ్. మెక్డగల్స్ కేవ్ అనేటువంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు అంటే కనుక బెకీస్ యొక్క బర్త్డే అనమాట. బెకీ థాచర్ ఉంది కదా, బెకీ థాచర్ యొక్క బర్త్డే సందర్భంగా అక్కడికి నలుగురు కూడా వెళ్తారు. ఎవరు? టామ్ అనేటువంటి వ్యక్తి, అలాగే హక్ అనేటువంటి వ్యక్తి, అలాగే జో హార్పరు, అలాగే ఇంకొకటి ఎవరున్నారు? బెకీ థాచర్. వీళ్ళు నలుగురు కూడా పిక్నిక్కి వెళ్తారనమాట. ఎక్కడికి? మెక్డగల్స్ అనే కేవ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఏమైందంటే ఈ యొక్క హకిల్బెర్రీ ఫిన్ను, జో హార్పర్ అనేటువంటి వాళ్ళు బయటకు వస్తారనమాట. కానీ టామ్ అనేటువంటి వ్యక్తి, అలాగే బెకీ థాచరు, టామ్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా అక్కడ మిగిలిపోతారు. మనకి పిక్చర్లో కనపడుతుంది. ఎందుకు మిగిలిపోతారంటే కనుక వాళ్ళు ఆ ద్వారం నుంచి వచ్చేటప్పటికి ఆ ద్వారం అనేటువంటిది క్లోజ్గా ఉండడం, మళ్ళీ ఇంకో దారిలో అంటే ఎక్కువ దారులు అంటే మల్టిపుల్ వేస్ అనేటువంటివి దీంట్లో ఉన్నాయన్నమాట. అందువల్ల ఏ దారి గుండా బయటకు రావాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఒక దారి గుండా వెళ్ళడం, చివరికి వెళ్ళేటప్పటికి అది క్లోజ్ అయిపోయి ఉండటం, మళ్ళీ వేరే దారిలోకి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. కొన్ని రోజులు ఎక్కడే ఉండిపోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఆహారం అనేటువంటిది, వాటర్ అనేటువంటిది ఉండదన్నమాట వీళ్ళకి. తర్వాత అక్కడే ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి, పారిపోయినటువంటి ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి ఆ కేవ్లోనే తలదాచుకునేటువంటి విషయం కూడా వీళ్ళు గమనిస్తారు. తర్వాత వీళ్ళు ఎలాగైతే కొన్ని రోజులకు బయటకు రావడం, తర్వాత బెకీ థాచర్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ ఎంట్రన్స్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికి కూడా గేట్లు పెట్టించడం, తర్వాత ఆ విషయం వీళ్ళకి తెలిసిన తర్వాత ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి గురించి టామ్ అనే వ్యక్తి చెప్పడం, అప్పటికి ఆ గేట్లు తీసి చూసేటప్పటికి లోపల ఇంజిన్ జో అనేటువంటి వ్యక్తి బయటకు రాలేక చనిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి వీళ్ళు ఆ ఇంజిన్ జో దాచినటువంటి ట్రెజర్ అనేటువంటి దాన్ని కనుగొనడం మొదలు పెడతారనమాట. ఆ దాచినటువంటి నిధిని, ట్రెజర్, ఇక్కడ ఆ నిధి ఏదైతే ఉందో దాన్ని దాచినటువంటి నిధిని కనుగొని చివరికి స్టోరీలో వాళ్ళు రిచ్ పీపుల్గా తయారవుతారనమాట. ఇది మనకి స్టోరీలో మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఈ స్టోరీ అనేటువంటిది ఉంటుంది. ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనేటువంటిది ఇమేజెస్ ద్వారా మీకు ఒక క్లియర్ ఐడియా అనేటువంటిది వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.